హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ద స్టూడియో. నేను మీ హోస్ట్ హరిత. ఈరోజు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ అలాగే మనీ పవర్ ట్రైనర్ విశ్వక్ సేన్ గారు ఉన్నారు. ఆయనతో పాటు మాట్లాడదాం. హలో సార్. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి, ఎలా ఉన్నారు? ఫైన్ సార్, సోల్ నెంబర్స్ అంటారు. అసలు ఎటువంటి డేట్ ఆఫ్ బర్త్లోనైనా ఎటువంటి సోల్ నెంబర్ ఉంటే అది యాక్టివేట్ అవుతుందంటారు? టోటల్గా మనం న్యూమరాలజీలో 1 to 9లో సోల్ నంబర్స్ అని వేటిని అంటారు అంటే 5 and 6 నంబర్స్ని సోల్ నంబర్ అంటారండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఒక బాడీని తీసుకుంటే బాడీలో ప్రాణం ఎలా ఉంటుందో అలాగే ఒక బర్త్ చార్ట్లో న్యూమరాలజీలో మీ డేట్ ఆఫ్ బర్త్లో గనక 5 నంబర్ 6 నంబర్ లేకపోతే ఆ చార్ట్కి ప్రాణం లేనట్లే. ఓకే. కాబట్టి ఏదో ఒక నంబర్ అయినా ఉండాలి, 5 నంబర్ అయినా ఉండాలి, 6 నంబర్ అయినా ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ నంబర్స్ అండి. మీ డేట్ ఆఫ్ బర్త్లో ఈ నంబర్స్ ఎక్కడైనా రావచ్చు. డేట్లో రావచ్చు, మంత్లో రావచ్చు, ఇయర్లో కూడా రావచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ నంబర్ అండి. మీరు కోరుకుంటున్నటువంటి లగ్జరీస్ రావాలన్నా, అందమైన ఇల్లు, కారు, బంగ్లా, విలాసాలు, వినోదాలు, మీరు ఎంజాయ్మెంట్ లైఫ్ని గడపాలన్నా ఈ సోల్ నంబర్స్ ఉండాలి. లేకపోతే మీరు లగ్జరీస్ని అనుభవించే అవకాశమే లేదు. ఓకే. చాలా మందిలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా లోగా ఉండి ఉంటాయి. ఇటువంటి వాళ్ళు ఎప్పుడు భయపడుతూ జీవిస్తూనే ఉంటారు. అంటే వీటిని తమోగుణ లక్షణాలు అంటారండి. ఇటువంటివన్నీ కూడా 5 నంబర్ లేకపోవడంలో వస్తుంది. అసలు ఏంటి సోల్ నంబర్ అనేది మనం చూద్దాం. ముఖ్యంగా సోల్ నంబర్ అంటే ఒక జీవికి ప్రాణం ఎలాగో ఒక బర్త్ నంబర్, బర్త్ డేట్ ఆఫ్ బర్త్కి 5వ నంబర్ 6వ నంబర్ అంత ఇంపార్టెంట్ అండి. 5వ నంబర్ కనుక మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి వ్యక్తి జీవితంలో ఎన్ని కష్టాలు, నష్టాలు, అపజయాలు, ఓటములు, అవమానాలు ఎదురైనా సరే నేను సాధించగలను అనే కాన్ఫిడెంట్ మాత్రం తగ్గదండి. 100 సార్లు ఫెయిల్యూర్ వచ్చినా కూడా 101వ అయినా సాధిస్తాను అని అంత కాన్ఫిడెంట్తో ఉంటారు. ఇటువంటప్పుడు ఆ వ్యక్తి ఏదైనా సాధించగలుగుతాడు. ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్లో 5వ నంబర్ కనుక ఉంటే మీకు అక్కడ రొటేట్ 360 డిగ్రీస్లో మీరు యాంగిల్లో రొటేట్ అవ్వగలుగుతారు. ఎక్కడైనా మీరు మూవ్ అవ్వగలుగుతారు. మీ యొక్క మార్క్ని మీరు చూయించుకోగలుగుతారు. 5వ నంబర్ అంత ఇంపార్టెంట్. ఒకవేళ 5వ నంబర్ కనుక మీ బర్త్ చార్ట్లో లేదనుకోండి, సోల్ నంబర్ మిస్ అయితే మీ జీవితంలో అన్ని స్ట్రగుల్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే మీ జీవితంలో జరగబోయేవి, మీ జీవితంలోకి మీరు అట్రాక్ట్ చేయబోయే అన్ని విషయాలు మీ వైపుకు ఆకర్షించేది 5వ నంబర్. ఆకర్షించే నంబరే లేకపోతే ఉద్యోగాన్ని ఏం ఆకర్షిస్తారు, వ్యాపారాన్ని ఆకర్షిస్తారు, అదేవిధంగా మీ పిల్లల భవిష్యత్తును మీరు ఎలా తీర్చిదిద్దుతారు, మీ లైఫ్ని సెట్ చేసేది 5వ నంబర్. 5వ నంబర్ లేకపోతే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ అయ్యే అవకాశమే లేదు. అదేవిధంగా 6వ నంబర్ అండి. ప్రతి వ్యక్తికి లగ్జరీస్ కావాలి. లగ్జరీస్ కావాలనుకుంటున్నప్పుడు లగ్జరీస్ను అందించే నంబర్ 6వ నంబర్. మంచి మ్యారేజ్ కావాలన్నా, లైఫ్లోకి ఒక గుడ్ పార్ట్నర్ని అట్రాక్ట్ చేయాలన్నా, ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ చాలా ఎక్సలెంట్గా లీడ్ చేయాలి అన్నా, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, మంచి ఫ్యామిలీ లైఫ్ ఉండాలన్నా 6 నంబర్ అనేది ఉండాలి. 6 నంబర్ లేకపోతే భార్యాభర్తల మధ్య అన్యోన్యత, దాంపత్యం అనేది ఉండదు. మీరు చాలామందిని గమనించండి, ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య చార్ట్ని కంపేర్ చేసినప్పుడు 6వ నంబర్ లేకపోతే ఆఫ్టర్ మ్యారేజ్ మీరు అనుభవించాలనుకున్న ఎంజాయ్మెంట్ అనేది ఉండదు. కాబట్టి ప్రతి వ్యక్తికి చాలా లోతుగా ఈ ఇంపార్టెంట్ తెలిసి ఉండాలి. 5వ నంబర్ ఉండాలి, 6వ నంబర్ ఉండాలి. 6వ నంబర్ అనేది చాలా 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 లగ్జరీ లైఫ్ని ఇస్తుంది, చాలా ప్రొఫెషన్ని ఇస్తుంది మీ లైఫ్లోకి. ఒక్క 6వ నంబర్ని కనుక మీరు పట్టుకుంటే మొత్తం కలియుగం అంతా 6వ నంబర్ మీదే నడుస్తుంది.
ప్రపంచమంతా మనీ మీదే నడుస్తుంది. మనీని ఇండికేట్ చేసే నంబర్ 6వది. అంటే శుక్రుడు అంటేనే డబ్బు, సంపద, సమృద్ధిని ఇస్తుంది. కాబట్టి 6వ నంబర్ కనుక లేకపోతే చాలా చాలా ఇబ్బందులు, జీవితాంతం మనీ పరంగా స్ట్రగుల్స్. డబ్బుని ఆకర్షించే అవకాశమే లేదు 6వ నంబర్ లేకపోతే. మీ డేట్, మంత్, ఇయర్లో ఎక్కడైనా సరే 6వ నంబర్ కనుక ఉంటే 100% ఈ సోల్ నంబర్ మీకు చాలా బాగా అట్రాక్ట్ చేస్తాయి. కాబట్టి సోల్ నంబర్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ఇప్పుడు చాలామందికి ఇంకొక డౌట్ వచ్చి ఉంటుంది, మా డేట్ ఆఫ్ బర్త్లో ఈ నంబర్స్ లేవు, అయినప్పటికీ ఇప్పుడు చెప్పినటువంటి అన్ని విషయాలు మేము అనుభవించాలి. మీ డేట్ ఆఫ్ బర్త్లో గనక 6వ నంబర్ మిస్ అయ్యి ఉంటే గోల్డ్ కలర్ వాచ్ వాడి చూడండి. జెంట్స్ చాలా చాలా సక్సెస్ని చూస్తారు, మనీని చాలా బాగా అట్రాక్ట్ చేస్తారు, మీ జీవితంలో మనీ ఫ్లో వస్తుంది. మీకు ఎక్కడైతే మనీ బ్లాకేజెస్ ఏర్పడి ఉంటాయో అవి కూడా ఓపెన్ అవుతాయి. లేడీస్ అయితే లెఫ్ట్ హ్యాండ్కు గోల్డ్ కలర్ వాచ్ అయినా వాడవచ్చు, వీటితో పాటు గోల్డ్ బ్యాంగిల్స్ వాడవచ్చు. జెంట్స్ అయితే గోల్డ్ బ్రాస్లెట్ కూడా వాడచ్చు. వెరీ వెరీ సింపుల్ రెమెడీ అండ్ పవర్ఫుల్ రెమెడీ, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. డేట్ ఆఫ్ బర్త్లో గనక 6వ నంబర్ మిస్ అయ్యి ఉంటే రెమెడీ గోల్డ్ కలర్ బ్యాంగిల్, గోల్డ్ కలర్ బ్రాస్లెట్ అండ్ గోల్డ్ కలర్ వాచ్ వాడి చూడండి. చాలా చాలా ఎక్సలెంట్ అవుతుంది. అప్పుడు 6 నంబర్ యాక్టివేట్ అవుతుంది. 6 నంబర్ మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా కోటి కొరకు కూటి విద్యలి అని చెప్పారు కదా, ఆ మనీ ఫ్లో మీకు పెరగాలి అంటే 6 నంబర్ రావాలి. 6 నంబర్ వచ్చినప్పుడు వెరీ వెరీ ఎక్సలెంట్గా ఉంటుంది. 5వ నంబర్ యాక్టివేట్ కావాలి, మీ లైఫ్ని బ్యాలెన్స్డ్గా ఉంచేది 5 నంబర్ అండి. ఎమోషనల్ బ్యాలెన్స్ అండ్ ఫైనాన్షియల్లీ, అదేవిధంగా ఫ్యామిలీ, పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, సొసైటీ పరంగా మిమ్మల్ని బ్యాలెన్స్డ్గా ఉంచేది 5వ నంబర్. మీ డేట్ ఆఫ్ బర్త్లో 5వ నంబర్ కనుక మిస్ అయితే గ్రీన్ కలర్ని ఎక్కువగా వాడండి. గ్రీన్ కలర్ కానీ, గ్రీన్ డ్రెస్సెస్ కానీ, పంచముఖి రుద్రాక్ష వాడి చూడండి. 100% ఒక లగ్జరీ లైఫ్. అప్పుడు సోల్ నంబర్ని మీరు యాక్టివేట్ చేస్తారు. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ మన చేతుల్లో ఉండదు, ఫలానా నంబర్లో పుట్టాలి అని. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్లో ఎటువంటి నంబర్స్ ఉన్నా లేకపోయినా చిన్న చిన్న రెమెడీస్ ద్వారా మనం అప్లిఫ్ట్ చేయొచ్చు. ఈ కాన్సెప్ట్ మీద మీకేమైనా డౌట్ ఉన్నా కాల్ చేయండి, మీకు ఎటువంటి సందేహాలున్నా తీర్చడం జరుగుతుంది. వెరీ వెల్ సెట్ సార్. ఇప్పుడు సోల్ నెంబర్స్ లేవు అని బాధపడకుండా మీరు చెప్పిన ఈ 2 రెమెడీస్ ఫాలో అయితే వాళ్ళకి తప్పకుండా మంచి జరగాలని కోరుకుందాం. చాలా బాగా చెప్పారు, చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి.